Hello guys, welcome to VLSI Developers YouTube ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో సబ్ట్రాక్టర్స్ డీల్ చేసాం కదా, డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటిదంటే చూడండి, రిపుల్ క్యారీ యాడర్. ఈ క్లాస్లో మనం రిపుల్ క్యారీ యాడర్ కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుందాం. సో చూడండి, రిపుల్ క్యారీ యాడర్ అంటే దీన్ని మనం షార్ట్కట్లో ఆర్సిఏ అని కూడా రాయొచ్చు. రిపుల్ క్యారీ యాడర్, రిపుల్ క్యారీ యాడర్ అంటే దీన్ని మనం షార్ట్కట్లో ఆర్సిఏ అని కూడా అనొచ్చు. సో రిపుల్ క్యారీ యాడర్ని డిస్కస్ చేసుకునే ముందు కొన్ని పాయింట్స్ని గుర్తుంచుకోండి. సో రిపుల్ క్యారీ యాడర్ ఈజ్ ఆల్సో known as n-bit parallel adder. సో రిపుల్ క్యారీ యాడర్ అంటే అదొక n-bit parallel adder అనమాట. సో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు ఆ రిపుల్ క్యారీ యాడర్ని యూజ్ చేసుకొని. రిపుల్ క్యారీ యాడర్ ఇంటర్నల్లీ కన్సిస్ట్ ఆఫ్ అంటే ఇంటర్నల్ సర్క్యూట్ అనమాట, కన్సిస్ట్ ఆఫ్ ఫుల్ యాడర్స్. మనకు ఫుల్ యాడర్స్ ఉన్నాయి కదా, సో అవే రిపుల్ క్యారీ యాడర్ ఇంటర్నల్గా అవే ఉంటాయి అనమాట. ఇంటర్నల్ సర్క్యూట్స్లో అవే ఉంటాయి. రిపుల్ క్యారీ యాడర్ ఇంటర్నల్లో ఉండేది ఫుల్ యాడర్ ఇక. అండ్ రిపుల్ క్యారీ యాడర్ ఈజ్ ఏ స్లో యాడర్ ఆర్ రిలేటివ్లీ స్లో అనొచ్చు. రిలేటివ్లీ స్లో యాడర్. ఎందుకు స్లో అంటే ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ ఫుల్ యాడర్స్ దీనిలో కనెక్ట్ చేసి ఉంటాం, అంటే క్యాస్కేడెడ్ సిరీస్లో కనెక్షన్ చేసి ఉంటాం కాబట్టి ఒక ఫుల్ యాడర్ అవుట్పుట్ క్యారీ అవుట్పుట్ అనేది ఇంకో ఫుల్ యాడర్ క్యారీ ఇన్పుట్లో మనం ఇస్తాం. సో ఆ క్యారీ ప్రొపగేషన్ డిలే వల్ల ఇది చాలా స్లో ఉంటుంది అని ఈ పాయింట్ యొక్క మీనింగ్. సో ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చేసి ఏంది, క్యారీ అవుట్ ఆఫ్ వన్ ఫుల్ యాడర్ ఈజ్ కనెక్టెడ్ టు క్యారీ ఇన్ అంటే సిఇన్ ఆఫ్ అనదర్ ఫుల్ యాడర్. సో ఒకదాని క్యారీ అవుట్ అనేది ఇంకో దాని క్యారీ ఇన్గా మనం కనెక్ట్ చేస్తాం, అది ఈ పాయింట్ యొక్క మీనింగ్. అండ్ ద టోటల్ డిలే ఈస్ డిపెండ్స్ ఆన్ ది నంబర్ ఆఫ్ ఫుల్ యాడర్స్ క్యాస్కేడెడ్. అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఫుల్ యాడర్స్ని యాడ్ చేసుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ క్యారీ రిపుల్స్ అనేవి ఒక క్యారీ అవుట్ అనేది ఇంకో క్యారీ ఇన్పుట్గా వెళ్తుంది. సో అలా ఇది చాలా స్లో ఉంటుంది. అండ్ దాని డిలే అనేది ఈ నెంబర్ ఆఫ్ ఫుల్ యాడర్స్ పైన బేస్ అయి ఉంటుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫుల్ యాడర్స్ ఉంటే అది ఎక్కువ డిలే ప్రొడ్యూస్ చేస్తుంది, తక్కువ నెంబర్ ఆఫ్ ఫుల్ యాడర్స్ యూజ్ చేస్తే అది తక్కువ డిలే ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఆ పాయింట్ యొక్క మీనింగ్ అనమాట. సో ఈ పాయింట్స్ని మీరు గుర్తుంచుకోండి రిపుల్ క్యారీ యాడర్ గురించి ఎగ్జామ్లో అడిగేటప్పుడు. అండ్ ఇప్పుడు రిపుల్ క్యారీ యాడర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ని చూద్దాం. నేనేంటంటే ఈ ఎగ్జాంపుల్లో 4-bit రిపుల్ క్యారీ యాడర్ని కన్సిడర్ చేసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్గా. సో చూడండి, 4-bit రిపుల్ క్యారీ యాడర్. సో 4-bit RCA రిపుల్ క్యారీ యాడర్. సో చూడండి, ఫస్ట్ ఒక ఫుల్ యాడర్, ఎవ్రీ ఫుల్ యాడర్ యాస్ AB ఇన్పుట్ అండ్ C ఇన్పుట్. సో ఇది అండ్ C0 అవుట్పుట్ అండ్ సమ్ అవుట్పుట్. సో ఇది ఫస్ట్ ఫుల్ యాడర్ FA1 అనుకుంటున్నా. సో దీనికి సిఇన్ అని ఇన్పుట్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఇన్పుట్స్ ఏమి ఇస్తున్నానంటే
ఏ నాట్ బి నాట్, అండ్ ఇక్కడ దీనికి సమ్ అవుట్పుట్ ఎస్ నాట్, అండ్ ఈ సి ఇన్పుట్ అనేది సిఇన్ అని ఇస్తున్నాను, క్యారీ ఇన్పుట్ అనేది, అండ్ దాన్ని ఒక క్యారీ అవుట్పుట్ అనేది సి నాట్గా తీసుకుంటున్నాను. అండ్ ఇది సెకండ్ ఫుల్ యాడర్ FA2, ఇది థర్డ్ FA3, అండ్ ఇది ఫోర్త్ FA4. చూడండి దీని ఇన్పుట్స్ సిమిలర్లీ దానిలానే క్యాస్కేడర్ స్ట్రక్చర్ అంటారు అనమాట దీన్ని మనం. సో చూడండి, సో ఇది స్ట్రక్చర్. సో ఇక్కడ A1 B1 C1 అండ్ S1, A2 B2 ప్లస్ C2 అండ్ S2, ఇక్కడ A3 B3 C3 అండ్ S3. సో ఈ S3 S2 S1 S0 అనేది సమ్ అన్నమాట, అండ్ ఈ ఫైనల్గా వచ్చిన C3 అనేది దాని యొక్క క్యారీ అవుట్ అనమాట, క్యారీ అవుట్. సో ఇది రిపుల్ క్యారీ అవుట్ అనమాట. సో ఇది సర్క్యూట్ డయాగ్రామ్, రిపుల్ క్యారీ ఆర్డర్ ఒక ఇంటర్నల్ సర్క్యూట్ డయాగ్రామ్. అండ్ ఇది మనకు దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్ చూస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. దీని యొక్క బ్లాక్ డయాగ్రాము RCA, బ్లాక్ డయాగ్రాము ఆఫ్ RCA. సో చూడండి, ఇది 4-bit RCA అనమాట. ఇక్కడ ఏ 4 బిట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి కలర్ చేంజ్ చేస్తాను క్లియర్గా. ఇక్కడ B4 ఉంటాయి, అండ్ దీనికి C in ఉంటుంది, అండ్ ఫైనల్గా క్యారీ అవుట్ C అవుట్ ఉంటుంది, అండ్ సమ్ ఉంటుంది అవుట్పుట్గా. సో చూడండి ఇది C in, ఇది A0, ఇది A1, ఇది A2, ఇది A3, ఇది B0 B1 B2 B3, అండ్ ఇది S0 S1 S2 S3. సో ఇది 4-bit ట్రిపుల్ క్యారీ ఆర్డర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ అనమాట. చూడండి 4 A ఇన్పుట్స్ ఉన్నాయి అండ్ 4 B ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మీరు ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుంటే ఎలా అంటే, చూడండి ఎగ్జాంపుల్, ఒక 2 బిట్స్ ఏ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి అండ్ ఏ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 4 అండ్ B మ్యాగ్నిట్యూడ్ కూడా 4. సో దీని బైనరీ రిప్రజెంటేషన్ ఏంటంటే 4-bit ఫార్మాట్లో రాసుకుంటే 0 1 0 0, దీనిది కూడా 0 1 0 0. సో ఇక్కడ ఏ దగ్గర B దగ్గర ఇవి ఇచ్చినాం అనుకోండి మనం, ఎలా అంటే చూడండి 0 1 0 0 0 1 0 0. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే C ఇన్పుట్ 0 ఇస్తాం ఇక్కడ. సో క్యారీ ఇన్పుట్ ఏం తీసుకోలేదు కాబట్టి C in 0, C in is equals to 0. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 0 0 యాడ్ చేస్తే 0 0 0 యాడ్ చేస్తే 0 1 1 యాడ్ చేస్తే సమ్ 0 క్యారీ 1, దీనికి వస్తుంది క్యారీ. సో 0 0 అండ్ 1, సో 1 అంటే ఇది 8 అనమాట. ఇది బైనరీలో 1 0 0 అంటే మనకు డెసిమల్లో 8 అనమాట. సో అదే వాల్యూ ఇక్కడ ఇది ఇంటర్నల్గా ఫుల్ యాడర్స్తోని ఆపరేషన్ యాడింగ్ ఆపరేషన్ జరిగి మనకు అవుట్పుట్ ఇక్కడ ఏమొస్తుందంటే S3 అనేది 1, S2 0, S1 0, S0 0. అండ్ ఇక్కడ మనకు క్యారీ అవుట్పుట్ అనేది ఏమైనా లేదు కాబట్టి ఇది కూడా మనకు 0 వస్తుంది, ఇది ఈక్వల్ టు 0. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. సో మనం ఈ క్లాస్లో ట్రిపుల్ క్యారీ ఆర్డర్ అంటే ఏందో డిస్కస్ చేసుకున్నాం, అండ్ దాంట్లో 4-bit ట్రిపుల్ క్యారీ ఆర్డర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అండ్ ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం 0 1 0 0, అండ్ ఎగ్జాంపుల్ తీసుకుని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే CLA, క్యారీ లుక్ ఎహెడ్ యాడర్. అది ఎందుకంటే ఈ రిపుల్ క్యారీ యాడర్ కొంచెం డిలే వస్తుంది కదా. సో ఆ డిలేని మనం అక్కడ ఓవర్కమ్ అయ్యి దానిలో అడ్వాంటేజ్గా చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో అది డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.